హ్యావ్యూర్స్. మన ఇండియాలో గతంలో ఐటెం సాంగ్స్ అంటూ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమంటారు, వాటిని స్పెషల్ సాంగ్ అన్నట్టుగా అంటున్నారు. లేదు అన్నప్పుడు సినిమాలో నర్ద సాంగ్ అన్నట్టుగా అంటూ ఉన్నారు. గతంలో ఐటెం సాంగ్లు అన్నప్పుడు సిలుకు సుమిత, డిస్కో శాంతి, ఆ తర్వాత జయమాలిని వీళ్ళెవరో ఉంటారు కదా, వాళ్ళు వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, గత కొద్ది సంవత్సరాలుగా హీరోయిన్లే ఈ స్పెషల్ సాంగ్లు చేసేస్తా ఉన్నారు. ఐటెం సాంగ్ ప్లేస్ స్పెషల్ సాంగ్ అని పేరు యాడ్ చేశారు. బట్ ఐటెం సాంగ్ మించే ఉంటుంది, నో డౌట్. ఒక తమన్నా కానీ, ఒక కాజల్ కానీ, ఈ రీసెంట్ టైమ్స్లో సమంత పుష్ప సినిమాలో ఊ అంటామా అని. దెన్ ఒక డేటా నేను కలెక్ట్ చేస్తున్నా. అప్పుడు తెలిసింది ఏంటంటే మన ఇండియాలో ఈ స్పెషల్ సాంగ్కు సంబంధించి రెమ్యునరేషన్ తీసుకున్న టాప్లో ఉంది సమంత. ఒక సాంగ్కి అక్షరాలు ఆమె తీసుకున్నది 5 కోట్ల రూపాయలు. ఆమె తర్వాత ప్లేస్లో బాలీవుడ్ నోరా ఫతేహి, ఆమె ఇరుక్కుపో అనేసి బాహుబలి సాంగ్ ఉండిద్ది, ఆ సాంగ్ నటించింది. మరికొన్ని సాంగ్స్ నటించింది బాలీవుడ్లో కూడా. నోరా ఫతేహి క్యాస్టింగ్ కోచ్ గురించి, కమిట్మెంట్ గురించి ఓపెన్గా మాట్లాడిన పర్సన్ ఆమె. తనకి 2 కోట్లు. దెన్ సన్నీ లియోన్, తనకి 2 కోట్లు. సో ఫస్ట్ ప్లేస్లో సమంతే ఉంది. చూడండి, గతంలో ఒక ఫుల్ సినిమాలో నటించే వచ్చే డబ్బు ఎంతైతే ఉందో ఓ స్పెషల్ సాంగ్లో నటిస్తే వచ్చేస్తూ ఉంది. చక్కగా టైం ఉన్నప్పుడు, ఏజ్ ఉన్నప్పుడు, టాలెంట్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు డబ్బు సంపాదించుకుంటే భవిష్యత్తు హ్యాపీగా కూర్చొని తినచ్చు. మీరు కూడా మీకున్న స్కిల్స్ వైజ్ ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకొని, డబ్బుని పోగు చేసుకొని, చక్కగా మంచి మంచి ఇన్వెస్ట్ చేసుకొని, లేదా దాచిపెట్టుకొని బెస్ట్ వేలో హ్యాపీగా బతకండి.